ఓ పక్కన ఎన్నికలు తరుముకొస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ అయిపోయింది. ఇక నోటిఫికేషన్లు వస్తాయి కొన్ని రోజుల్లో. మెయిన్ అయితే ఎన్నికల షెడ్యూల్ లైన్లోకి వచ్చాక పార్టీకి సంబంధించిన యాక్టివిటీ చూసుకోవాలి. మొన్ననే ఓడినటువంటి బీఆర్ఎస్ అడుగడుగున ప్రయత్నించాలి. ప్రతి నియోజకవర్గంలో ఊపు మీద వెళ్లాల్సి ఉంటుంది. ఓడిపోయిన నియోజకవర్గాలని చుట్టి రావాలి. కేసీఆర్ పరిస్థితి ఏమో బాగాలేదు. కేటీఆర్, హరీష్ రావు తిరగాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి పనేమో కవిత చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటమ్మాయి అక్కడ ఒంటరి అయిపోతే కష్టం. ఈ టైంలో తెలంగాణలో జనాలు ఎట్లాగో ఇప్పుడు ఓటేస్తారో ఏరో తేలిపోతుంది. ముందైతే కవిత మానసికంగా ఇబ్బంది పడకూడదు కాబట్టి హరీష్ రావు, కేటీఆర్ రోజు హైదరాబాద్లోనే ఉంటూ కరెక్ట్గా సాయంత్రం టైంలో కలుస్తున్నారు నిన్న మొన్న. ఇప్పుడు కవిత కోర్టుని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపున పిటిషన్ వేశారు. ఆమె బిడ్డల్ని, ఆమె తల్లిని వాళ్ళని చూడాలనుకుంటున్నారు. ఈ 7 రోజుల పాటు మొత్తం కస్టడీలో 2 రోజులు అయిపోయినాయి కాబట్టి ఈ 4 రోజులు కూడా కస్టడీ సాయంత్రం పూట 5 నుంచి 6 దాకా బ్రేక్ ఇచ్చి ఆ టైంలో కుటుంబ సభ్యుల్ని కలిసేలాగా అవకాశం ఇవ్వమని చెప్పి కోర్టును కోరితే ఆడపిల్ల ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటి కేసులు అలవాట్లేదు కాబట్టి ఆమె మానవతా హృదయంతో స్పందించిన కోర్టు కలవడానికి అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈ వారం రోజులు వీళ్ళిద్దరూ అక్కడే ఉండాలి. ఆ తర్వాతన ఇటు మళ్ళీ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా. ఓవరాల్గా చూస్తే కవిత పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలకలైంది. అది బీఆర్ఎస్కి కూడా అదే సంక్షోభం అవుతోంది.